నింగి నేనే కన్నులోని నీరేనే ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటని నేనా. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ సాగుతో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది, చూసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, కొంచెం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీకు లిరికల్ వీడియో ఇస్తాను, రాఖీకి సంబంధించిన వీడియో. ఓకే, చూసుకోండి, ఇలా వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే లాస్ట్లోకి వచ్చి ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇలా కిందికి తెచ్చేసుకోండి. లాస్ట్లోకి లేయర్ ఉంది, ఈ లేయర్ పైకి పెట్టేసుకోండి ఇలా. ఓకే, ఇలా వచ్చేసింది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ గ్రూప్స్ కనిపిస్తున్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా గ్రూప్స్ ఉన్నాయి. 5 గ్రూప్స్ ఉంటాయి, చూసుకోండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వీడియో సింపుల్గా ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ ఉంది, గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఫోటో లేయర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కింద స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. సేమ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ఎవరి ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకుంటున్నా వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, బ్యాక్ వచ్చేస్తే చూసుకోండి, ఇక్కడ మన ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోయింది. ఓకే, ఇలా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఫోటో. ఓకే, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, కొద్దిగా ఫోన్ ల్యాగ్ అవుతుంది, అందుకే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా థర్డ్ గ్రూప్ ఉంది కదా, సేమ్ అదేవిధంగా గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన డబుల్ టైప్ చేసుకొని ఓకే ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, సేమ్. ఓకే, ఫోటో సెలెక్ట్ తీసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోయింది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కిందకి జరుపుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసండి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇలా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయి ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఈ 2 గ్రూప్స్ కూడా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.